హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాది అంజనాద్రి తిరుమల అకౌంట్ అండి. ప్లీజ్ ఫాలో చేయండి, ఒక లైక్ చేయండి. మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళామండి. ఈరోజు అమావాస్య అని. ఇక్కడైతే కనకగిరి కళ్ళు ఉంటేనే కనకగిరి చూడాలని అంటారండి కర్ణాటకలో. కానీ చాలా బాగుంటుందండి గుడి మాత్రం. అమావాస్య రోజు అయితే ప్రసాదం ఉంటుందండి, ఇక్కడ జాతర ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి అసలు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. లోపల చూసి అంతా ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్దామండి. వెళ్ళాక గుడి గరస్తంభం అని చూడండి. ఇక్కడ ఇది రౌండ్ అయితే చుట్టూరు కూడా చిన్న చిన్న దేవస్థానాల కింద ఉంటాయండి. చిన్న చిన్న దేవుళ్ళు ఉంటారు. చాలా బాగుంటుందండి. రౌండ్ అంతా కూడా దేవుళ్ళే ఉంటారండి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చండి. ఈ టెంపుల్లో ఎంట్రన్స్ ఫీజు అయితే ఏమి ఉండదండి. ఇక్కడైతే అమావాస్యకి జనం చాలా ఎక్కువగా వస్తారండి. చాలా జనం ఉంటారండి. కొబ్బరికాయలు అయితే బయటే కొట్టుకొని గుడిలోకి వెళ్ళాలండి మనము. ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి. గుడిలో లక్ష్మీ నరసింహస్వామి అంటే నరసింహస్వామి ఒకటే ఉంటారండి. ఇక్కడ సైడ్కి కొంచెం చిన్న గుడిలో సైడ్ అయితే చిన్న గుడిలో లక్ష్మీ అమ్మవారు ఉంటారండి. చాలా బాగుంటారండి అక్కడ కూడా. ఇక్కడైతే బూందీ లడ్డు ఉంటాయండి ప్రసాదము. ఈ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం గుడిలోంచి బయటికి వెళ్ళాక అప్పుడు భోజనం ఉంటుందండి. ఈరోజు జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్. చాలా జనం ఉన్నారండి. అమావాస్య రోజే వెళ్ళాలండి, కానీ చాలా బాగుంటుంది అక్కడ. మాకైతే గంగాధర్ నుంచి 22 కిలోమీటర్లు అయితే అయిందండి. మాకు కార్ తీసుకుని వెళ్ళామండి. ఇదైతే ఫ్రెండ్స్ చాలా పాతకాలపు గుడి అండి. ఇది ఫస్ట్లో అయితే పాతకాలంలో చెక్కారు కదండి. చిన్న చిన్న శిల్పాలండి. గుడి చుట్టూరు అయ్యే ఉంటాయండి. చిన్న చిన్న శిల్పాలు చాలా బాగుంటాయండి. ఈ గుడి అయితే చాలా పాతకాలపు గుడి అండి, అయినా కూడా చాలా బాగుంటుందండి. జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్థముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించు. ఇక్కడైతే గుళ్ళోకి వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే గర్భగుడిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. గర్భగుడిలోకి వచ్చేసాము. ఇక్కడ బయట ఉయ్యాల కట్టి దేవుడు ఊపుతూ ఉంటారండి. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే నరసింహస్వామి ఉంటారండి. ఇదైతే గర్భగుడిలో నరసింహస్వామి అండి. ఈయన పంతులు గారు అయితే అడ్డం వచ్చేస్తున్నారండి. ఫొటోస్ అయితే తీయొద్దన్నారు లోపల, అయినా కూడా మేము తీసామండి. ఇప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చామండి. బయట అయితే ఇక్కడ చాలా జనం ఉన్నారండి. ఇది ఎప్పుడో ఓల్డ్ మోడల్ గుడి కదండి. పెయింటింగ్స్ అయితే బాగా చేశారండి. చాలా కలర్ఫుల్గా ఉందండి గుడి అయితే. ఈ టెంపుల్లో అయితే చాలా జనం ఉంటారండి. ఎప్పుడు కూడా డైలీ ఉంటారండి. అమావాస్యకి అయితే ఇంకా ఎక్కువ ఉంటారండి. ఇది అయితే ప్రసాదానికి వెళ్తామండి. ఇటు ప్రసాదానికి వెళ్ళి ఇక్కడ మనం భోజనం చేస్తామన్నమాట అండి. ఇటు భోజనానికి వెళ్ళాలండి సైడ్ నుంచి. అవుట్ సైడ్ అంతా ఈ టైప్లో ఉంటుందండి గుడి అంతా. ఇదైతే ప్రసాదం అండి. ఇక్కడికైతే మేము ఇప్పుడు వచ్చామండి. ప్రసాదం తీసుకుంటున్నాము. ఉగ్గి, వంకాయ కూర, రైసు, సాంబారు ఇక్కడే వంటలు చేస్తారండి. ఇలాగా ఎంత ఖాళీ ప్లేస్, చాలా బాగుంటుందండి. ఇదంతా చాలా నీట్గా ఉంటుందండి. భోజనాలు చేస్తామండి ఇక్కడ అందరం కూడా. కొబ్బరికాయలు గట్రా అన్నీ ఇక్కడే దొరుకుతూ ఉంటాయండి. గుడి ముందరే అమ్ముతూ ఉంటారండి. అంతా జాతర కదండి, చాలా బాగా చేశారండి ఇదంతా కూడా. ఇక్కడైతే పసుపు కుంకుమ తీసుకెళ్తే మంచిదంటారండి. ఇది కారులో మనం వచ్చామండి. ఇక్కడ ఇది కారు అయితే మాదేనండి. ఈ కారులో అయితే మేము వచ్చామండి. ఈ కారు అయితే మాదేనండి. ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. అందులోకి వెళ్ళి వచ్చామండి. అక్కడ గుడిలో ఫోటో తీసుకుంటాక లేదండి, అందుకని తీయలేదు. ఇప్పుడు మళ్ళీ గంగనాడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామండి. ఇక్కడ నుంచి ఇంకా 12 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే అవుట్ సైడ్ అండి ఇదంతా. ఇప్పుడైతే మనం కనకగిరి అయిపోయిందండి. ఇక్కడి నుంచి మనం గంగనాడ గుడికి వెళ్దామండి ఇప్పుడు.